సంగో చూసావా ఈ మాయల పకీరు ప్రతాపము? పానుగంటిపురపు పట్టపురాని బాలనాగమని కుక్కని చేసి తెచ్చాడే సంగో. ఏమి నా అదృష్టం పకి, నువ్వు ఇంత అందంగా ఉంటావు అస్సలు అనుకోలేదు పకి. మరి ఏమనుకున్నావు? మనిషి అనుకున్నాను, కానీ ఇలా కార్తీకాపరలాగా తయారవుతావని అస్సలు అనుకోలేదు. ఆ తలపాగేమిటి, ఆ వెంట్రుకలు ఏమిటి, ఏమిటి, దీని నోతి బుట్ట తగిలించపోయావా? అలా ఊళ్ళోకి కదా బియ్యం అని వేస్తారు. అయితే దీన్ని నువ్వు ఇంకా కుక్కే అనుకుంటున్నావు అనమాట. ఇది కుక్క కాక కుక్క కాదే నీ అక్క బాలనాగు. కాదు నీ చెల్లి బాలనాగు. ఎక్కడో పుల్లిస్తే నాకే గజ్జి కుక్కని తీసుకొచ్చి నాగంట నాకు దాని మూతిని. బాకీ అది నాకంటే బద్ధకంగా ఉంది. అవును, నేనే బద్ధకం, ఇది నాకంటే బద్ధకం. నాలాగనే కానీ ఏం చేయమంటావు? కానీ అసలు ఎక్కడో పుల్లిస్తే నాకే గజ్జి కుక్కని తెచ్చి నాకంట కాస్త నాకు వచ్చు కదా మూతిని. సారా నువ్వు తాగితే కైపు నాకెక్కింది అనుకున్నావా? అవును, కానీ తడాకని అయితే ఇంకా నువ్వు దీన్ని కుక్కే అనుకుంటున్నావు అన్నమాట. కాదా మరి? అయితే నువ్వు ఇంకా కుక్కే అనుకుంటున్నావు అన్నమాట. కాదా మరి? కుక్క కాదే నీ అక్క.
నాకే కానీ ఇక మనిషి అయితే అంతే ఉంటుందా? ఆ, ఆ, ఆ. సంగు, ఆ. అయితే నువ్వు దీన్ని కుక్కే అనుకుంటున్నావు అన్నమాట. నిజం తెలిస్తే గాని నీ తిక్క కుదరదే. ఏ సంగు, ఈ సునకాన్ని కలకలలాడే అందాల కన్యగా చేయరా కాపాలి. ఓం క్లీం క్లీం. ఏమి కావాలేను నాయనా? నిద్ర వచ్చటం లేదా? నా చిట్టి తండ్రి కదా. ఎందుకో చేతులు చాపుచున్నాడమ్మా. అంగుళీకం కావాలేనా? మంచిది. అంగుళీకం కావాలనా? మంజరి అమ్మా, బాలవర్తిని ఎలికి అంగుళీకం ఎంత సుందరముగా ఉన్నది. అవునమ్మా, చిట్టిరాజు చెయ్యి దగదగా మెలిసిపోతుంది. అమ్మా అలా చూడండి, ఆ నేత్రాలు అచ్చం మన మహారాజు గారి నేత్రాలాగే ఉన్నాయమ్మా. లేక లేక కలిగిన ఒక్కగానొక్క పలక ఈ సంతోష సమయంలో వారే ఇంటనున్నచో పానుగంటి రాజ్యములు ఎన్ని ఉత్సవములు, ఎన్ని ఊరేగింపులు. అయ్యో నా తల్లి, ఇదేమిటమ్మా? వడిలో బిడ్డను పెట్టుకుని అలా కన్నీళ్ళు పెడుతున్నారు ఎందుకు? అన్నట్టు చెప్పడం మర్చాను. ఏమది మంచిది, మన వారికి గండికోటలో విజయం చేకూరిందటమ్మా. ఈ రోజే బయలుదేరి వస్తున్నామని పావురాలతో వర్తమానం పంపారు. నిజంగానే మంచి నిజం తల్లి, నిజంగానే వస్తుంది. మంజరి అమ్మా, ఎవరో బస్సు భక్తుని వెళ్ళి ఉన్నాడు. అవునమ్మా, నువ్వు లోనికి ఎగి పళ్ళెంలో భిక్ష నింపుకుని రమ్ము. అలాగేనమ్మా, మీరు బాబు జాగ్రత్త. శంభో శంకర, పానుగంటీశ్వర, హర హర మహాదేవ, భవతి భిక్షాం దేయి. హర హర మహాదేవ. అదేమిటయ్యా, ఆ గంట బొంత అలా దిగేసుకొని వచ్చావు? చెమట పోయేదటయ్యా నీకు? పాము కుబుసము లాంటి చీరలు కట్టుకునే మాకే ఎక్కడెక్కడో చెమట పట్టి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. అయినా ఈ గొడవ అంతా నాకెందుకులే గాని, ఇదిగో పట్టు భిక్ష. చేసి పానుగంటిపురంలో బసవేశ్వరులకు దాసిదాని చేత నా భిక్ష అంతఃపురం గొడ్డుపోయిందా? ఏమిటి, నేను దాసినా? పోనీలే పాపం కదా అని భిక్ష వేస్తుంటే నన్ను ఇంకొక మాట్లాడాడట. నేను ఇలాంటి వాడు చూడు, ఎవరేస్తే ఏమి పట్టుకుపోరాదు, పట్టు భిక్ష. చేసి అవతల కొలత పోతావా? నేను ఇప్పుడే గజ్జి కుక్కగా మార్చి నాశనం చేయాలంటావా? నేను మాట్లాడుతున్నది పంపం బసవేశ్వరులతో జాగ్రత్త. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఎప్పుడు కొంటే మాటలేనా? అది కాదమ్మా, నేనేమో సానినట, వాడేమో సంసారట. మంచిది, అపచారం, చంపలేసుకో. బసవ భక్తుల కోపాగ్నిలో ప్రపంచ సామ్రాజ్యాలు గడ్డి పూసలే. వారిని అవమానించకూడదు. నేనే పోయి భిక్ష వేసేదను. మీరు భిక్ష వేస్తారా? అమ్మా, వాడి సంగతి మీకు తెలియదు. వాడిని అసలు మీరు చూడలేదు కదా. తెల్లవారుజామున దొంగ కోళ్ళు పట్టుకెళ్తాకు వస్తారే వాళ్ళకుంటాడమ్మా. ఇక మాట్లాడకమన్నానా? పళ్ళెంలో కొన్ని దుఃఖములు నింపుకున్నాము. వస్త్రదానం కూడా చేయదు. అయ్యో తల్లో, అమ్మా నీకేలా చెప్పాలి తల్లి? వాడు ఎన్ని కొంపలు కూల్చాడో, ఎన్ని కాపురాలు తీశాడో. మంజరి రాజ్యంలోకి వచ్చి పడ్డాడమ్మా. నువ్వు లోనికి దుఃఖములు పట్టుకుని రమ్మ. అలాగే తల్లి, జాగ్రత్త అమ్మా. స్వామి, మంచి చెబ్బర్లు తెలియని అంతఃపుర కాంతల మీదన తమ ఆగ్రహం. తమ బోటి భక్తులకు న్యాయం కాదు. క్షమింపుడు.
క్షమింపుడు. రాజ్యాకాంక్షలతో కళ్ళు మూతలు పడ్డాయి కాబోలు. గంతను కాస్త విదిలిస్తే గాని దుమ్ము బదలదు. ఆ భిక్ష ఈ సంచిలో వేయి. దాసురాలు క్షమాభిక్ష వేడుకుంటున్నది స్వామి. క్షమింపుడు. మీ పాపాలకు ప్రతిఫలం మీరే అనుభవిస్తారు. ఆ భిక్ష ఈ సంచిలో వేయండి. భిక్ష పరిగ్రహింపుడు స్వామి. ఏమిటా గర్వం? గడప దాటి యువతలకు వచ్చి భిక్ష వేయాలని తెలియదా? రానిరన్న గర్వమా? శివ శివ, పానుగంటి వారికి కలలో కూడా గర్వం కలదు స్వామి. బసవేశ్వరులు రాణివాసుల్ని పరీక్షించుతున్నారేమో. క్షమింపుడు స్వామి. మహారాణి, నువ్వు గడప దాటనిదే భిక్ష పరిగ్రహించడానికి వీల్లేదు. గడప దాటి యువతలకు వస్తావా లేదా మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? స్వామి, అపచారం మన్నింపుడు. ఈ గీర దాటి వచ్చేటకు నా నాదుని ఆజ్ఞ లేదు. ఇది వారు యుద్ధమునకు పోవునాడు విధించిపోయిన నిర్ణయం. దీని దాటి వచ్చుటకు వీలు లేదు. క్షమింపుడు స్వామి. క్షమింపుడు. నిన్ను, నీ రాజ్యాన్ని, నీ ప్రాణనాథుని రక్షిస్తున్న ఈ శంభునే తిరస్కరిస్తావన్నమాట. మహారాణి, ఆలోచించుకో. గడప దాటనిదే భిక్ష పరిగ్రహించడానికి వీల్లేదు. శివ శివ, నేను నిన్ను అవమానించుతున్నా. బసవేశ్వర్ల పట్ల మాకెన్నడూ తిరస్కార భావం లేదు స్వామి. సర్వజ్ఞులేని తమర ఇట్లనిన అజ్ఞానమగు అబలను వాడదానా నేనేమనగలను స్వామి? ఆడది అబరా? లేనిదాని ఆడదాని వాసనే చవి చూడని అదముడెవడో ఆ పదాన్ని ఉత్పత్తి చేశాడు. ఆడవారు సబలని మీరే రుజువు చేస్తున్నారు. గుమ్మం దగ్గరికి వచ్చి దేహి అని చేయి చాపిన భక్తుల్ని తిరిగి వెళ్ళిపోమంటున్నారు. స్వామి, మహారాణి, గడప దాటనదే భిక్ష పరిగ్రహించడానికి వీల్లేదు. గడప దాటి యువతలకు వస్తావా లేదా తిరిగి వెళ్ళిపోమంటావా? స్వామి, నేను నిన్ను అవమానించుతున్నా. గీరు దాటి వచ్చుటకు నాదుని ఆజ్ఞ లేదంటిని. ఇది నువ్వు అవమానమని తెలిసిన నేనేమనగలను స్వామి? మహారాణి, పానుగంటిపురంలో బసవేశ్వరులకే పరాభవం జరిగితే ప్రసుపతి ప్రళయ తాండవం చేయక మానడు. ద్వారం దాటని భిక్ష దూర్జిటికి గొడ్డలి పెట్టు. ఆలోచించుకో. గడప దాటి యువతలకు వస్తావా లేదా తిరిగి వెళ్ళిపోమంటావా? స్వామి, పానుగంటి రాణులకు భర్తల మాట తప్పుట కలలో కూడా లేదు. సూర్య చంద్రాదులెల్లరూ చూచుచుండా, పానుగంటీశ్వరుని సాక్షి పలుకుచుండా, వీరగీచిన పతి మాట మీరజాలను అదమ పత్ని మా వంశముననే అరుదు స్వామి. మహారాణి, గడప దాటనిదే భిక్ష పరిగ్రహించడానికి వీల్లేదు. రా, గడప దాటి రా. ఇప్పుడేమి కరువు? పానుగంటి పశుపతి, ఇక నీవే దిక్కు స్వామి. నన్ను మన్నించండి స్వామి. ఈ ఆజ్ఞ జమదాటుచున్నందుకు నన్ను మన్నించండి స్వామి. పానుగంటి పశుపతి, రా, 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 రా. ఓం క్లీం. పానుగంటిపురపు పట్టపురాణి బాలనాగమ్మ ఫకీరు చేతి